హాయ్ హలో నమస్తే అండి. చూసారా, నేను నేర్చుకున్నప్పుడు కటింగ్ ఇలా నేర్పించారనమాట. బ్యాక్ సైడు ఆదులు తీసుకొని అలా ఫోల్డ్ చేసేయాలన్నమాట. చేసేసి ఇప్పుడు మనము వెనక బ్యాక్ నెక్ పొడవు తీసుకొని అంతవరకు ఈ పట్టి పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత మిగతాది మడతేసి క్రాస్గా పెట్టుకొని దాని మీద అలా పెట్టేసుకోవాలి. క్రాస్ కటింగ్ జాకెటేనండి. దానికి ఈక్వల్గా కట్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ భాగాలు మొత్తం జాకెట్ ఆదనమాట. ఫ్రంట్ భాగాలు మొత్తం కరెక్ట్గా కొలతలు మెజర్మెంట్తోనే పెట్టుకోవాలన్నమాట. అంటే నేను నేర్చుకున్న విధానం ఈ జాకెట్ అనమాట. ఇప్పుడు నేను కటింగ్ మీకు చూపించబోతున్నాను. కానీ ఇది కూడా ఈజీ అండి. బాగా జాకెట్ కూడా బాగుంటుంది. స్టిచ్చింగ్ కానీ మొత్తం ఇప్పుడంతా మారిపోయిందనమాట. అలా డాట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పొడవు డాట్స్, షోల్డరు మొత్తం ఫ్రంట్ నుంచి మనకు బ్యాక్ కొలతలు వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ జారిపోవటం కానీ భుజాలు జారటం కానీ ఏమి ఉండదు. కరెక్ట్గా ఉంటుంది అనమాట. సంఖ కొలత అలా తీసుకోవాలన్నమాట. తీసుకొని అక్కడ మధ్యలో కూడా సంఖకి మధ్యలో కూడా డాట్ పెట్టుకోవాలి. అలా రౌండ్ షేప్ తీసేసుకొని ఇప్పుడు నడుము దగ్గర మనకి షేప్ పట్టీకి ఎంత మార్క్ చేసుకోవాలనేది మినిమం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. సరే, ఇప్పుడు షేప్ దగ్గర రౌండ్ చేసుకున్నాను. అలా రౌండ్ చేసి ఇప్పుడు కట్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసేసుకుందాం అనమాట. అలా నీట్గా కింద పార్ట్ కిందది క్లాత్ కట్ అవ్వకుండా జాగ్రత్త కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకుందాం ఫ్రంట్ది. కానీ ఈ కటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎవరు ఇలా చేయట్లేదు. ఇప్పుడంతా మారిపోయిందన్నమాట కటింగు. ఇదే ఈజీ అనిపిస్తుంది నాకు. జాకెట్ మెజర్మెంట్తోనే కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడంతా మార్చారు కాబట్టి నేను కూడా అలాగే మారాల్సి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇది నెక్ కటింగ్ చేసేసాను. ఇప్పుడు అలా డాట్ పెట్టుకొని 2 కట్ చేసుకోవాలి. మనం క్రాస్ పెట్టాం కదా, ఫోల్డింగ్ ఉందన్నమాట. అది కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ తీసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి ఖచ్చితంగా. అలా తీసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు బ్యాక్ స్క్వేరు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఒకేసారి కట్ చేసుకోవాలన్నమాట. ఇది కాటన్ బ్లౌజ్ ముక్క అండి. లైనింగ్ అవసరం లేదు. నార్మల్గా కుట్టడం అనమాట. చూసారా, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అలా పక్కన పెట్టి ఇప్పుడు హ్యాండ్స్ మనం మిగతా అలా కట్ చేసాం కదా, అది తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా వస్తాయండి. చాలా పెద్ద క్లాత్ అనమాట అది. అలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అది తీసుకోవాలి మనము. ఇప్పుడు 11 పొడవు పెట్టుకున్నాను అన్నమాట. 11 పొడవు తీసుకున్నప్పుడు 3 ఇంచులు మనం డౌన్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు క్రాస్గా మనము అలా రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. 3.5 డౌన్ చేసుకున్నా బాగుంటుందండి. షేప్ బాగా వస్తుంది. నేనైతే మినిమం 3 పెట్టేసాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ కదా, అంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట. 11 ఇంచెస్ పెట్టాను. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు షేప్ పట్టీలకు వచ్చేసాము. షేప్ పట్టీలు మనకి ఎక్స్ట్రా క్లాత్ లేకుండా ఈ క్లాతే సరిపోతుంది. షేప్ పట్టీలు కూడా అలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ కటింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మినిమం ఒక 25-20 ఇయర్స్ క్రితం ఇలా కట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నాకు ఈ వీడియోకి ఒకసారి చూపిద్దామని చెప్పి నేను ఈ కటింగ్ పెట్టాను. నార్మల్ కటింగ్ కానీ అన్నీ వేరు అనమాట. ఇప్పుడు కటింగ్ వేరు, అప్పుడు కటింగ్ వేరు. అప్పుడైతే ఇలా నేను నేర్చుకున్నాను అనమాట క్రాస్ కటింగు. ఇప్పుడు అన్నీ ఈక్వల్గా అట్లా పెట్టుకొని మనం ఇంక స్టిచ్ చేసుకోవటం అనమాట. రేపు స్టిచ్చింగ్ కూడా చూపిస్తానమాట ఎలా ఏంటి అనేది. చాలా బాగుంటుందండి జాకెట్. షోల్డర్ భుజాలు జారటం కానీ అలాంటివి ఏమి ఉండవు. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.